ఆ బంగారు పేజీపై పురాతన అలౌకిక భాషలో కొన్ని వింతైన గుర్తులున్నాయి. ప్రతి గుర్తు ఒక మంత్రం. విశ్వజిత్ దానిని తాకగానే ఆ బంగారు పేజీ వేలాది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. ఆ ముక్కలు విశ్వజిత్ శరీరమంతా అంటుకున్నాయి. అతని శరీరం వేడి లావాలాగా మండిపోసాగింది. నా శరీరం కాలిపోతుంది, నన్ను కాపాడండి. అసలు ఏం జరుగుతుంది? తరువాతి రోజు ఉదయం పోరాటాలు మొదలవుతాయి. ఆ చెరసాలలో విశ్వజిత్ శరీరం లావాలా కాలిపోతుంది. అటువైపు మైదానంలో ఒక్కొక్కరిగా బానిసలు చనిపోతున్నారు. అక్కడే విశ్వజిత్ స్తంభాన్ని గుద్దుతూ తన వేడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మధ్యాహ్నానికి బానిసల శవాలు కుప్పలుగా పేరుకుపోయాయి. ఒకవైపు ధనవంతులు అంతా గట్టిగా కేకలు వేస్తూ అరుస్తుంటే, మరోవైపు పేదలు ఇంకా బానిసల కుటుంబాలు ఏడుస్తూ రోదిస్తూ ఉంటారు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.